నీ అడుగు అది విజయానికి ముందడుగు. హలో హలో సురేందర్ సార్ గారికి, ఫిజికల్ డైరెక్టర్ కేయూ, ప్లస్ డయాస్ పైన కూర్చున్న పెద్దలకు మరియు నా ముందున్న ప్లేయర్స్కి క్రీడా వందనాలు. ప్లస్ సురేందర్ సార్ గారిని సార్ ఏంటంటే ఫిజికల్ డైరెక్టర్ కేయూలో కాకతీయ యూనివర్సిటీలో బీపీడీ వాళ్ళకి స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చారు. సార్ని ఎందుకు ఇక్కడికి ఇన్వైట్ చేశానంటే మీకు కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్ స్పోర్ట్స్లో ఎలా ఉండాలి, ఫ్యూచర్లో ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి మీరు అని సార్ని పిలవడం జరిగింది. సార్ పిలవగానే వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మీ యొక్క సందేశం ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. వెరీ గుడ్ మార్నింగ్ ఆల్. మీరందరూ గుడ్ మార్నింగ్ అని ఏమనాలమ్మా? చిన్నగానమ్మా ఈ క్రీడాకారులు వాయిస్ పెద్దగా రావన్నా. వెరీ గుడ్ మార్నింగ్ ప్లేయర్స్. ఓకే, మీ శబ్దము ద్వారానే తెలుసుకోవచ్చు మీరు ఎంత ఆరోగ్యంగా అలర్ట్గా ఉన్నారని. దీన్ని ఏమంటారంటమ్మా? ద సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటారు. దీన్ని ఆరోగ్యవంతమైన మేధస్సు ఉంటుంది. మీరందరూ ఏ స్కూల్ నానా? నువ్వు ఏ స్కూల్ తల్లి? నువ్వమ్మా? నువ్వు చెప్పండి. నీ పేరు చెప్పాలి, మీ స్కూల్ పేరు చెప్పండి. ఓకే, నెక్స్ట్ ఓకే శ్లోకా స్కూల్. నెక్స్ట్ గ్రీన్వుడ్. నెక్స్ట్ మీ పేరు, మీ స్కూల్ పేరు. ఎస్. నెక్స్ట్ కాజుపేట నారాయణ స్కూలా? ఓకే. నెక్స్ట్ ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. మర్కాజీ స్కూల్. ఓకే. తేజస్వి పబ్లిక్ స్కూల్. సెంట్రల్ పబ్లిక్ స్కూల్. ఓకే. మర్కాజీ హై స్కూల్. ఏం పేరు? అనిల్. హర్షవర్ధన్ రావు ఫ్రమ్ ఎస్కేఆర్ హై స్కూల్. విశాల్ ఎస్ఆర్ హై స్కూల్. స్కూల్కి వెళ్ళి మీరు తప్ప ఇంకెవరన్నా హాకీ ఆడే ప్లేయర్ ఉన్నారా? లేరు కదా, మీరే ఉన్నారు కదా. అంటే మీరు గొప్పవాళ్ళు. ఫస్ట్ ఇక్కడ మీరు గొప్పవాళ్ళు. మీ పాఠశాల నుంచి మీరే హాకీ స్టిక్ పట్టుకుని, ఇది జాతీయ క్రీడ ఆట, మామూలు ఆట కాదు, జాతీయ క్రీడ ఆట మీరే ఆడుతున్నాము. ఓకే. నెక్స్ట్ ఏంటంటే మీ తల్లిదండ్రులకు హ్యాట్స్ ఆఫ్. నేను మీ తల్లిదండ్రులకు నేను పాదావందనం చేస్తున్నా. ఎందుకంటే అందరూ చదువుకో చదువుకో అని చెప్తా అంటారు, కానీ
చదువుతో పాటు ఆటలు కూడా అవసరం అని చెప్పింది ఎవరంటే మీ తల్లిదండ్రులే. ఎందుకు అంటే అందరూ చదువుతారు నాన్న, కానీ అందరూ ఆడరు. ఎవరైతే ఆటలు ఆడుతారో వ్యక్తులు, ఆ ఆటలాడే వ్యక్తి లోపల ఫిజికల్ అంటే శరీరానికి సంబంధించింది, మెంటల్ మనసుకు సంబంధించింది, ఎమోషనల్ ఉద్వేగానికి సంబంధించింది, సోషల్ అంటే మీరు వేరే వేరే స్కూలు ఆడి ఇక్కడ రాగానే అన్నయ్య బాగున్నావా, తమ్ముడు బాగున్నావా అని అనుకుంటాడు చూడు, దీన్ని సోషల్ మూమెంట్ అంటాం. అంటే ఇక్కడ రాగానే చిన్నోళ్ళు ఎవరు పెద్దోళ్ళు ఎవరు ఎలా గౌరవించాలి అని మీరు తెలుసుకుంటారు ఇక్కడ. అంటే పుస్తకము అనేది ఒక పేజీ, ప్రయాణం 10 పేజీలు. వీటికి రాగానే మీరు చదువుతో పాటు ఆటలు ఆరోగ్యంగా ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు, మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, సంఘం ఆరోగ్యంగా ఉంటుంది, సమాజం ఆరోగ్యంగా ఉంటుంది, దేశమంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఇది మీ యొక్క గొప్పతనం. తర్వాత మీరు ఎవ్వరు హాస్పిటల్స్ పోవాలని అవసరం లేదు. ఎవరైతే ఇంట్లో ఉండి 8-9 గంటలకు లేస్తారో, ఆటలు ఆడకుండా ఉంటారో వాళ్ళు హాస్పిటల్కి పోతారు. అంటే మీరు డబ్బులు కూడబెట్టినట్టే ఒక విధంగా. మీరు ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి హాస్పిటల్ పోవాలని అవసరం లేదు. ఎందుకు? రోజు ఫిజికల్ యాక్టివిటీ చేస్తారు. ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల ఏమైందంటే సాధారణంగా ఉన్నదానికంటే ఎక్కువ బ్లడ్ పంపింగ్ అవుతుంది. పంపింగ్ కాగానే అన్ని ఆర్గాన్స్ లోపల ఉన్నాయి అన్ని యాక్టివ్గా పనిచేస్తుంటాయి. ఎప్పుడైతే యాక్టివ్గా పనిచేస్తాయో మీరందరూ యాక్టివ్గా ఉంటారు. కాబట్టి మీరు చాలా గొప్పవాళ్ళు. కాబట్టి మీరు దేశానికి అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు ప్రతిష్టలు ఎవరు తీసుకొస్తారంటే క్రీడాకారులు. ఎట్లా అంటే ఇప్పుడు వేరే దేశం లోపల పనులు ఒలింపిక్స్ లోపల పథకం గెలిచినాక వేరే దేశం లోపల మన భారతీయ జెండా ఉంటుంది కదా, దాన్ని హోస్ట్ ఎగరేస్తారు. ఎవరు ఎగరేస్తారంటే అక్కడి దేశం వాళ్ళు ఎగరేస్తారు. అంటే మన దేశంలో మన జాతీయ జెండా ఎగరేస్తారు. అది ఎవరి వల్ల సాధ్యమవుతుందంటే ఒక క్రీడాకారుల వల్లనే. కాబట్టి మీరు ప్రతిరోజు వీడికి వచ్చి ఫిజికల్ యాక్టివిటీ చేసి దాంతో పాటు ఇంట్లో పనులు, అమ్మ నాన్నకు పనిచేయడం, ఆ తర్వాత పెద్దలను గౌరవించడం, తర్వాత మీ తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకురావడం, దీంతో పాటు చదువు లోపల ఏదైనా కష్టం ఉంటే మాస్టర్ని కలవడం, ఇవన్నీ మీరు ఇక్కడ ఏం నేర్చుకుంటున్నారు. అంటే ఏ సమస్య వచ్చినా ఏ ఒత్తిడి వచ్చినా కూడా ఈ ఆటలలో ఉన్న వాళ్ళంతా బ్యాలెన్స్ చేసుకుంటారు నాన్న. అది మీకున్న గొప్పతనం అన్నట్టు. మామూలు వ్యక్తికున్న మీకు తేడా ఏంటంటే మీరు ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యకు ఈజీగా సింపుల్గానే దాన్ని సొల్యూషన్ చేస్తారు. మిగతా వాళ్ళకి సొల్యూషన్ చేసుకోరు. ఎందుకు చేసుకోరు అంటే వాళ్ళకి సమస్య అనేది సమస్య అని అనుకుంటారు. మీరేం చేస్తారు? ఇక్కడ ఎదుటి ప్లేయర్ను ఓడగొట్టాలి. ఎదుటి టీం మీద మీరు గోల్ చేయాలంటే ఏం చేస్తారు? మీరు ఇంకా 11 పొజిషన్స్ ఉంటాయి కదా, గోల్ కీపర్తో 11 పొజిషన్స్. గోల్ కీపర్ను వదిలిపెట్టేస్తే 10 పొజిషన్స్ ఆడుతుంటారు. సెంటర్ ఫార్వర్డ్, లెఫ్ట్ బ్యాక్, లెఫ్ట్ ఫార్వర్డ్, ఇవన్నీ పొజిషన్ ఉంటారు. వీళ్ళందరి ఉద్దేశం ఏంది? గోల్ కొట్టాలి. మీరు అందరి ఉద్దేశం ఏంటిది? గోల్ కొట్టాలి. కాబట్టి అందరి ఆలోచనలు ఒక విధంగా ఉంటాయి. కాబట్టి మీరు సక్సెస్ అవ్వడానికి మీకు దోహదపడుతుంది ఆటలు అనేది. కాబట్టి మీరు జాతీయ క్రీడని ఎంపిక చేసుకున్నారు, ఇంకా క్రికెట్ని ఎంపిక చేసుకోలేదు. క్రికెట్ వల్ల అది క్రికెట్ అనేది ఒలింపిక్ గేమ్ కాదు, ఇది జాతీయ క్రీడ తీసుకొచ్చింది ఎవరంటే ధ్యాన్ సింగ్, మన హాకీ లిజెండ్ అంట. కాబట్టి మీరు ఎక్కడున్నా కూడా మీ పేరు తల్లిదండ్రులకు, స్కూలుకు, మీ ప్రాంతానికి, దేశానికి మీరందరూ పేరు ప్రతిష్టలు తీసుకురావాలని, ఆ తర్వాత మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని. అయితే వివేకానందుడు పేరు విన్నారు అమ్మ మీరందరూ? స్వామి వివేకానందుడు విన్నారా? ఆయన ఏమంటాడంటే బిల్ట్ స్టేడియాస్ నాట్ హాస్పిటల్స్ అంటాడు. అంటే బిల్ట్ స్టేడియాస్ అంటే ఏంటంటే క్రీడా మైదానాలను, స్టేడియాలను నిర్మించాలి, హాస్పిటల్స్. ఎందుకు అంటే ఎక్కడైతే క్రీడా మైదానాలు ఉంటాయో, ఎక్కడైతే ఆటల మైదానాలు ఉంటాయో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆటలు ఆడుతున్నారు. ఎవరైతే ఆటలు ఆడుతారో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారమ్మా. ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళు హాస్పిటల్స్ పోవాల్సిన అవసరం లేదు అని తెలుసుకోవాలి మీరు. కాబట్టి రోజు మీరు ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల మీరు అనండి ఫిజికల్లీ ఫిట్ అనండి, మెంటల్లీ అలర్ట్, సోషల్లీ వెల్ బీయింగ్, ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ అన్నట్టు. ఈ 4గింటి కలిపి ఏమంటారంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ అంటారు. ఏమంటాను నేను? ఎస్, మీరందరూ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ అన్నారు. బుద్ధి లేదు,
మీకు తెలియలేదంటారు చూడండి, ఈ 4 కిందనే వస్తాయి. కాబట్టి మీరందరూ హ్యాపీగా ఉంటారు. మీరు ఎప్పుడు కానీ చిరునవ్వుతూ ఉండాలి నాన్న. ఎట్లుండాలి? చిరునవ్వు. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని చెప్తాము. మీరు ఆగట్టుకున్నారో లేదా ఎప్పుడు తెలుస్తుంది? చిరునవ్వు మీ నడిచే నడక పోస్చర్ ఉంటాం కదా, ఈ రెండింటిని బట్టి మీరు హెల్తీగా ఉన్నారా అని చెప్పచ్చు. కాబట్టి నాకు ఈ అవకాశం కల్పించిన ఈ క్లబ్ ఇన్ఛార్జీలకు, ముఖ్యంగా మీ కోచ్ సుజిత్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరికీ రాజు గారికి, రాజు రోజు నాకు యూనివర్సిటీ గ్రౌండ్లో కలుస్తూ ఉంటారు. మీ దగ్గర కూడా పిల్లలు వస్తుంటారు. మీరందరూ చాలా అదృష్టవంతులు. మీరు ఎవరు హాస్పిటల్ పోవాలని అవసరం, కానీ మీరు వేలకు ఫోన్ చేయాలి, వేలకు పడుకోవాలి. ఇంట్లో ఏ కార్యక్రమాలు పనులున్నా కూడా తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి. అవునా కూడా? మనకు దేవుడు అనేవారు ఎవరు ఉంటే మన తల్లి, మన తండ్రి, ఆ తర్వాత ఒక దేవుడు ఆయురారోగ్యాలతో ఉండాలని, నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి, దేవుడు కూడా మిమ్మల్ని అంత బ్లెస్సింగ్ చూడాలని ఈ అవకాశం కల్పించిన సుధీర్ గారికి, ఆ తర్వాత హక్కీ నైమ్నగర్ క్లబ్ అందరికీ, సభ్యులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పిల్లలకి వర్తిస్తానని కోరుకుంటున్నా సార్. ఇలాగే ముందు ఏం యాక్టివిటీస్ ఉన్నా మీరు కంపల్సరీ రావాలని కోరుకుంటున్నా సార్ క్లబ్ తరఫున. అలాగే జితేందర్ నాథ్ సార్ని సందేశం ఇవ్వాలని కోరుకుంటున్నా సార్.